కర్ణుడి మునుపటి జన్మలో రాక్షసుడు అని మీకు తెలుసా? గత జన్మలో ఆయన్ని దంభోద్భవుడు లేదా సహస్ర కవచుడు అని అనేవారు. సూర్యదేవుడు అతనికి రక్షణ కోసం 1000 కవచాలు మరియు కుండలాలను వరంగా ఇచ్చాడు. ఆ రాక్షసుడికి ఒక అద్భుతమైన వరం లభించింది. ఒకేసారి 1 కవచం మాత్రమే ధ్వంసం చేయగలిగేది. అందువల్ల అతన్ని చంపడం దాదాపు అసాధ్యమైంది. నరనారాయణులు మహర్షి ధర్మ మరియు అతని భార్య మూర్తికి జన్మించారు. వాళ్లు బదరి అనే ప్రదేశంలో ఉండేవాళ్లు. నరనారాయణులు 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ ఒక్కొక్క కవచాన్ని ఒక్కొక్కటిగా ధ్వంసం చేశారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు తపస్సు చేస్తూ వారి ఆయుష్ నిలబెట్టేవారు. సహస్ర కవచుడికి చివరికి 1 కవచం మాత్రమే మిగిలినప్పుడు ఆ రాక్షసుడు పారిపోయి సూర్యదేవునిలో లీనమయ్యాడు. ఆ తర్వాత సూర్యదేవుడు ఆ చివరి కవచం మరియు కుండలాలను కుంతికి ఇచ్చాడు. ఇలా సహస్ర కవచుడే ఆ 1 కవచంతో కర్ణుడిగా పుట్టారు. ఆగండాగండి, సహస్ర కవచుడు కర్ణుడిగా పుట్టినట్టు మరి నరనారాయణులు ఎవరిగా పుట్టారో కామెంట్ చేయండి.